రైట్. మొత్తంగా మార్చి 18 నుంచి 26 వరకు జగనన్నే మా భవిష్యత్తు పేరిట వైసీపీ ప్రభుత్వం క్యాంపెయిన్ నిర్వహించబోతోంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీరామూర్తి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే విజయవాడ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మొదటిగా రాజమండ్రి వెళ్దాం. శ్రీరామూర్తి, ఏ రకంగా అర్థం చేసుకోవాలి జగనన్నే మా భవిష్యత్ పేరిట ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది మార్చి 18 నుంచి 26 వరకు. దీనికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలతో ప్రభుత్వం ఉంది? ఇదే రకంగా ప్రజలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు కలిసి వచ్చే అంశంగా మనం భావించాలి. బలరాం, ఇది చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకి సర్వసన్నద్ధం అవుతుందని చెప్పేసి స్పష్టమవుతుంది. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధన, ఇది కనుక నియమావళి అమలు ఉంది కాబట్టి మార్చి 16 నుంచి 18 నుంచి 26 వరకు ఈ ప్రోగ్రాన్ని చేపట్టారు. అయితే గృహ సారథులు ప్రతి 50 గృహాలకి ఒక 2 గృహ సారథుల్ని నియమించడంతో పాటు వాళ్ళ పైన మరొక 2 కోఆర్డినేటర్లను కూడా ఇక్కడ పార్టీ నియమించింది. అయితే ఇప్పటికే వాలంటీర్లు ఇంటింటికి అంటే 50 గృహాలకి ఒకరు తిరుగుతూ అంటే ప్రతి ఇంటికి ఏ సంక్షేమం ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇప్పటికే ఒక అబ్జర్వేషన్ ఉంది. ఆ కార్యక్రమాల పట్ల ఇప్పటికే అవగాహన కలిగిస్తున్నట్టుగా చేస్తూ ఎవరెవరు లబ్ధి పొందుతారు అనేది ప్రభుత్వం దగ్గర ఒక లెక్క ఉంది. అయితే ఆ లెక్క మీరు ఎంత తీసుకున్నారు, ఆ లెక్కల్లో మీకు ఎంత వచ్చింది అని ప్రతి ఇంటింటికి తిరిగి ఇప్పుడు మీరే మా నమ్మకం జగనన్న అన్న నినాదంతో ఒక స్టిక్కర్ను కూడా అంటించనున్నారు. అంటే మీకు ₹1,00,000 వచ్చింది, లేకపోతే 50,000 వచ్చింది, లేకపోతే 10,000 వచ్చింది, లేకపోతే ఇంత సంక్షేమం మీకు అందింది, ఇగో జగనన్నకి అండగా ఉండాలనేది ఈ గృహ సారథులు ఒక స్టిక్కర్ అందించే కార్యక్రమానికి ఈ పథకం చేపట్టారని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీని మీద ప్రతిపక్షాలు చాలా దారుణంగా విమర్శలు ఇస్తున్న పరిస్థితి ఉంది. కేవలం వీరందరినీ కూడా గుప్పిట్లో పెట్టుకోవడానికి, అంటే పార్టీకి సంబంధించి ఓట్లు వేయడానికి వీలుగా వైసీపీకే అండగా మద్దతుగా ఉండడానికి వీలుగా వారిని ఎప్పటి నుంచి మైండ్ సెట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమం చేపట్టారని ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టినాయి. అయితే మొత్తం రాష్ట్రంలో 5,35,000కు పైగా ఈ గృహ సారథుల్ని 1,65,00,000 గృహాల కోసం నియమించినట్టుగా మనకు ఇప్పుడు లెక్కలు తెలుస్తున్నాయి. దీనికి నిన్న సీఎం అమరావతిలో అందరినీ అంటే ఒక పైగా ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లు, ఉభయ గోదావరి జిల్లాలకు ఉన్న అంటే అలాంటి కోఆర్డినేటర్లు మొత్తం అందరినీ కలిపి ఒక శిక్షణ కార్యక్రమం కింద ఈ కార్యక్రమం పెట్టారు. రేపు ఎన్నికలకి ఏ విధంగా వెళ్ళాలనేది కూడా ఒక సూచన చేశారు. ఒక 20 మంది ఎమ్మెల్యేలు ఈ గడప గడపకి వెళ్ళడంలో ఫెయిల్ అయ్యారని చెప్పేసి బహాటంగానే ఆయన పేర్లు చదివి విమర్శించిన పరిస్థితి ఉంది. దాన్ని సరి చేసుకోకపోతే సీట్లు మార్చాలని కూడా ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే మొత్తం ఎన్నికలకి సర్వసిద్ధంగా 14 నెలల్లో వెళ్తున్నామని చెప్పిన జగన్ మాటల్ని చూస్తే కొన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. ఈ గృహ సాధనలతోటి ప్రతిపక్షాలని అణచివేయడానికి ఇదొక కార్యక్రమం. జీవో 1 తీసుకొచ్చి ఏ విధంగా అయితే కార్యక్రమాలు చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించారో దీని ద్వారా కూడా ఆ గ్రామాల్లో ఇంటింటికి కూడా ప్రతిపక్షాలను వెళ్ళకుండా చేయడానికి ఇదొక కార్యక్రమం కింద భావిస్తారని చెప్పి ప్రతిపక్షాలు ఇప్పటికే విమర్శిస్తున్నాయి. దీని మీద మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు గృహ సారథులు అని చెప్పి వైసీపీ ప్రభుత్వం కొత్తగా సారథులు నియమిస్తుంది. మార్చి 16 నుంచి 26 వరకు కూడా ప్రత్యేకమైన కార్యక్రమం చేపడుతుంది. ఇంటింటికి వెళ్ళి మీరే మా నమ్మకం జగనన్న అన్న స్టిక్కర్లు వేస్తుంది. ఈ స్టిక్కర్ని వేయడాన్ని సంక్షేమం అందించే విధానంలో ఈ స్టిక్కర్లు వేసి బలవంతంగా అంటే వేస్తారంటారా, లేకపోతే మామూలుగా ప్రజల అనుమతితోటే వేయించుకుంటారంటారా? ఎట్లా భావిస్తున్నారు? నమస్తే అండి. నువ్వే మా నమ్మకం జగనన్న అన్న స్టిక్కర్ వేయడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం మా సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి వెళ్తున్నాయి, దాని నిమిత్తం ప్రజల నుంచి మంచి స్పందన ఉంటుంది. ఈ సైకో సీఎం సైకాలజీ జనాలు సైకాలజీ తెలుసుకోవడానికి వేస్తున్న పన్నాగం. అయితే జనాలు కూడా అంత అమాయకులు ఏం కాదు. నువ్వే మా దరిద్రం జగన్ అన్నాని మనుషులు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరైతే వాలంటీర్లు ఇదే గృహ సారథులు అంటున్నారో వాళ్ళు మన జనసేన పార్టీకి రథసారథులా మారుతారు. ఎందువల్లంటే ప్రతిపక్షాలనే కాదని ప్రజలు కూడా చాలా అసహించుకుంటున్నారు. ఏంటంటే ఇది మమ్మల్ని భయభ్రాంతులు చేయడానికి మాకు సంక్షేమ పథకాలు ఇస్తానని ఇస్తే అతను ఏదో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే ప్రజలది, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీది కాదు. అటువంటి పార్టీ నుంచి ఇస్తున్నట్టు ఏదో జగనన్న ఇంట్లో నుంచి ఇస్తున్నట్టు మై స్టిక్కరింగ్లే వాడడం ఏంటండి? గతంలో ఎప్పుడూ లేని విధానం
ఇప్పుడు పెడుతున్నాడు, ఎప్పుడు పోతాడా అని జనాలు ఎదురు చూస్తుంటారు. చిన్న సామెత ఉంటుంది, ఒక రాజుగారు వాళ్ళ ఇంట్లో పెళ్ళి అందరూ పాలు పోయాలని అందరూ అనుకుంటారు. అంటే అందరూ పాలు పోయాలని ఆజ్ఞిస్తాడు. అందరూ ఏం చేస్తారంటే మనం వేయకపోతే పోయాం, ప్రతి ఎవడో కూడా వేస్తాడే పాలని అందరూ ఎవరికి తెలియకుండా అందరూ నీళ్ళు పోతుంటారు. చీరాకి పెళ్లి రోజుకి వచ్చేట అవన్నీ చూస్తే అవన్నీ నీళ్ళే, పాలు ఏం కనబడవు. అలాగే రేపు పొద్దున్న ఈ స్టిక్కరింగ్లు వేసుకున్న ప్రతి ఇంట్లో కూడా ఆయన ఏళ్ళో కనబడతాడు, కానీ అవన్నీ ఓట్లన్నీ శ్రీ పవన్ కళ్యాణ్కే పడతాయి. జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. అంటే స్టిక్కర్ వేసుకోవడానికి అంటే అనుమతి వేయాలని చెప్పేసి అన్నారు. అనుమతి ఇస్తే కనుక వేసుకుంటే తప్పే ఉంది సార్. ఈ గవర్నమెంట్ గురించి తెలియదే ఉందండి. ఎవడే అందరు అనుమతితోటి ఏమైనా పనులు చేస్తాడు ఇతను? ఏమీ లేదు. అతను ఏంటంటే అధికారాన్ని తోటి అనగదొక్కాలనే మా ప్రజలనే ప్రభుత్వాన్నే, అది ప్రతిపక్షాలనే కాదు ప్రజల్ని కూడా అనగదొక్కే పథకం కింద ఇది ఒకటి పెడుతున్నాడు. అంతేగాని అతను ఏది చేసినా సరే ఎవడో కూడా ప్రేమగా ఏమి ఆచరించడండి. మేము ఈరోజు జనాల్లోకి జనసేన అనే కార్యక్రమంతో ప్రతి ఇంటింటికి వెళ్తుంటే వాళ్ళు అదే చెప్తున్నారు, ఈ జగన్ ప్రభుత్వం ఎప్పుడు పోద్ది బాబు అని రెండు చేతులు పెట్టి నమస్కారం పెడుతున్నారండి. అది ఆ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. ఇది ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ అధ్యక్షన వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. ఏదంటే అనుమతితో కాదు, బలవంతంగానే స్టిక్కర్లు వేస్తారు. అయితే వేసిన వాళ్ళందరూ వేయించుకున్న ప్రతి ఇంటికి కూడా స్టిక్కర్ వేసినప్పటికీ కూడా అందరూ కూడా వైసీపీకి మద్దతుగా ఉన్నట్టు కాదు, అంటే పాలకొండలో నీళ్లు పోస్తున్నట్టుగానే ఈ వ్యవహారం ఉంటుందని చెప్పేసి తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఈ గృహ సారథులు అయితే కేవలం ప్రతిపక్షాలని అడ్డుకోవడానికి, అణగదొక్కడానికి మాత్రమే ఈ వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తుందని చెప్పేసి ఇక్కడ విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. స్టూడియో రైట్. థ్యాంక్ యూ శ్రీరామూర్తి. ప్రస్తుతం రాజమండ్రి నుంచి అప్డేట్స్ మనం చూసాక విజయవాడ వెళ్తాం. విజయవాడ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం క్యాంపెయిన్ చేపట్టేందుకు సిద్ధమవుతోంది. జగనన్న మా భవిష్యత్ పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. 18 నుంచి 26 వరకు మార్చి నెలలో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రతిపక్షాలు ఏ రకంగా రియాక్ట్ అవుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించి? బలరాం, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం అయితే ఎన్నికల వేడిని ముందుగానే అంటే 175కి 175 సీట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నంలో భాగంగా గృహ సారథులను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి తిరిగి ఓట్లని రాబట్టుకునేందుకు ఈ సారథులను ఏర్పాటు చేసే విషయం మీద కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయని చెప్పుకోవాలి. వాస్తవంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్న తరుణంలో ఇటు ఎమ్మెల్యేలకి చేదనుభవం ఎదురవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి అందాల్సిన ఫలాలు అందకపోవడం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు దూరంగా ఉండటం, ఇలాంటి కార్యక్రమాల నేపథ్యంలో రోడ్డు మీదకి వస్తున్న ప్రతి ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ విజయవాడలో చూసుకున్నట్టయితే ఇటు మల్లాది విష్ణుని కావచ్చు, ఇటు వెల్లంపల్లి శ్రీనివాసుని కావచ్చు, ఇప్పటికే అనేక మంది ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గృహ సారథులను ఏర్పాటు చేసి ప్రభుత్వం ముందుకెళ్లే ప్రయత్నం చేయడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేకత వస్తుందనే తప్ప వేరే రకంగా కాదని చెప్పి అయితే మాత్రం ప్రతిపక్ష నాయకులు చెప్తున్న పరిస్థితి నెలకొంటుంది. దీని మీద మనతో మాట్లాడడానికి ఇక్కడ జనసేన నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గృహ సారథుల విషయాన్ని ఎలాగ చూసుకోవచ్చు? మనం చూసుకుంటే 2019 ఎన్నికల్లో యువతకి భారీగా ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన హామీలు గుప్పించి లక్షలాది మంది యువత చేత ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళకి నామమాత్రంగా 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగాలను క్రియేట్ చేసి అయ్యే ఉద్యోగాలు అని చెప్పారు. ఉద్యోగాలు క్రియేట్ చేసినంత ఏం చేశారు? వాళ్ళని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పార్టీ సొంత కార్యక్రమాలకి పేరుకేమో జనాల సొమ్ములను వాడుకొని, ప్రజల సొమ్మును వాడుకొని వాలంటీర్లని వాళ్ళ సొంత పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించే పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితిని చూసి ప్రజల నుంచి కానీ వాలంటీర్ల నుంచి కానీ విపరీతమైన వ్యతిరేకత వచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియక చివరికి ఈసీ కూడా వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చింది, వాలంటీర్లని రాజకీయ కార్యక్రమాలకి, పార్టీ కార్యక్రమాలకు వాడొద్దు అని చెప్పి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక వైసీపీ పార్టీ ఇప్పుడు కొత్తగా గృహ సారథి అనే పథకాన్ని ప్రవేశపెట్టుకుంది. ఇప్పుడు మీరు చెప్పండి, సిపిఐ పార్టీగా ఇప్పుడు దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఇప్పుడు గతంలో వాలంటీర్లు పెట్టారు, ఇంటింటికి తిరిగారు, వాళ్ళు 1 గంట 2 గంటలు చేసి వాళ్ళ జీతాలు వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఏమీ పని జరగట్లా, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు మన కొత్తగా ఎన్నికలు వచ్చే ముందు ఈ గృహసారథుల్ని 6 లక్షల మంది గృహసారథులను నియమించడం వల్ల ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము పోవటం తప్ప దానివల్ల ఉపయోగం లేదు. కేవలం ఇది ఎన్నికల స్టంటే. మీరు చేయాల్సింది గడప గడపకు తిరుగుతున్నారు. ఏమంటున్నారు ప్రజలు? మా ఇళ్ళేవి, మా జగనన్న ఇళ్ళేవి చూపించారు తప్ప ఏమీ లేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు.
టిడ్కో ఇళ్ళు అయిపోయినాయి, ఇంతవరకు దానికి గృహప్రవేశాలు చేయనివ్వట్లేదు, డబ్బులు అయితే కట్టమని చెప్పి బెదిరిస్తున్నారు వాలంటీర్లు. దీనికి మాత్రమే ఉపయోగపడతారు రేపు వచ్చే సారథులు. కాబట్టి ఈ గృహ సారథులని సిపిఐగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మరి ఈ రకమైన ప్రయోగాలు చేయడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్కి ఒక భయం పట్టుకుంది. ఎన్ని సర్వేలు చేయించుకున్నా కానీ వాళ్ళ సర్వేల్లో 20-30 సీట్ల కన్నా ఎక్కువ రావు అన్నది వాళ్ళకి అర్థమైపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకున్న భయాన్ని ఏదో ఒక రకంగా జనాల నుంచి మళ్ళీ మంచి పేరు సాధించాలి అని చెప్పని ఎమ్మెల్యేలు వెళ్తుంటే తిప్పి కొడుతున్నారు, వాలంటీర్లు వెళ్తుంటే తిప్పి కొడుతున్నారు. కొత్తగా ఇంకో గృహసారథి అని పేరు పెట్టి వీళ్ళని ఇంటింటికి పంపిస్తున్నారు. వీళ్ళకి కూడా ఇదే జరుగుతుంది. ఇదే ఈ గవర్నమెంట్లో ఏం జరగదు, ప్రతిదీ భయపడతానే ఉంది. ఈ వైసీపీ గవర్నమెంట్ పేకమేడలాగా కూలిపోవడం ఖాయం. ఈ గృహసారథులు ఎంతమందిని నియమించుకున్నా కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళందరికీ బుద్ధి చెప్పి వీళ్ళందరూ ఇంటికి పంపించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని ప్రయోగాలు చేసినప్పుడు కూడా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అయితే పోగొట్టలేరు. ఇంటింటికి తిరిగినప్పుడు కూడా ఇప్పటి వరకు జరిగిన అన్యాయాల మీద, అదేవిధంగా అభివృద్ధి ఎక్కడ జరిగిన పరిస్థితి కనిపించట్లేదు. అదేవిధంగా సంక్షేమ ఫలాలు కూడా కొంతమందికి మాత్రమే అందుతున్నాయి తప్ప అందరికీ చేరటం లేదు. ఈ విషయం మీద ఇప్పటికే గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఇటు ఎమ్మెల్యేలు నిలదీస్తున్న పరిస్థితి. విజయవాడలో అయితే మాత్రం ఇటు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఎమ్మెల్యేలను అయితే మాత్రం ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా దీనికి ఇన్ఛార్జీలు, వైసీపీ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. మొత్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే గృహ సారథులను ఏర్పాటు చేసే విషయం మీద ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ మీద కూడా ప్రజల్లో అపనమ్మకం ఉంది తప్ప ఇటు నమ్మకం అయితే ఉండటం లేదని చెప్పుకోవాలి. వాలంటరీ వ్యవస్థ మీద కూడా ఇప్పటికే ప్రజలు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి నెలకొంటుంది. ఇటువంటి తరుణంలో మరి గృహ సారథులను ఏర్పాటు చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయనే ఆలోచన అయితే మాత్రం సరైన ఆలోచన కాదంటూ ఇటు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయని చెప్పుకోవాలి. మొత్తంగా ఈ ప్రాంతం అంతా కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రానున్న ఎన్నికల్లో ఓటమి పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాలు చేసినా కూడా ఇది ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడే పరిస్థితి ఉండదు. కాబట్టి కేవలం ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే అయితే చెప్పడం జరుగుతుంది. ఈ ఒకవైపు ప్రతిపక్షాలైనా ఇటు జనసేన, టీడీపీ ఇలాగ కొన్ని పార్టీలు అయితే బలంగా దూసుకుపోతున్న తరుణంలో వాటిని ఢీకొట్టేందుకు